స్వాగతం సుస్వాగతం. ఈరోజు టేస్టీ రెసిపీ ఉసిరికాయ క్యారెట్ పచ్చి కొబ్బరితోని చక్కటి చట్నీ చేయబోతున్నాను. ఇది నేను నా మేనకోడలు వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశాను. ఇది బాగుంటే ఆ క్రెడిట్ మొత్తం ఆ అమ్మాయికే దక్కుతుంది. శ్రీవిద్య, థ్యాంక్ యూ సో మచ్ రా. ఆ రోజు నీ దగ్గర టేస్ట్ చూసిన తర్వాత ఇది చేయాలనిపించింది, నాకు చేసేస్తున్నాను. నిజంగా ఎంత బాగుందంటే అసలు మీరు తప్పకుండా నమ్మండి. ఎందుకంటే నేను ఏం చేసినా మనం తినేవే అంటే పెద్ద పెద్ద ప్రయోగాలు కూడా చేయట్లేదు. డెఫినెట్గా మీరు నమ్మండి, ఇది చేసుకోండి, తర్వాత మీరే నాకు చెప్తారు. ఓకేనా? ఇది ఉసిరికాయ. దీనికి కావాల్సిన పదార్థాలు ఇన్ని 9 ఉసిరికాయలు తీసుకున్నాను నేను. సీజన్ కాదు అయినా నాకు నా మేనకోడలే ఇచ్చింది, తను ఇక్కడ తీసుకున్నాను సూపర్ మార్కెట్లో అని. తర్వాత ఒక 3 క్యారెట్లు పొడవి, ఒక 3 క్యారెట్లు తీసుకున్నాను, ఓన్లీ 3. తర్వాత పచ్చి కొబ్బరి ఒక చిప్ప, ఒక హాఫ్ చిప్ప. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు, తాజా కొత్తిమీర ఉంది నా దగ్గర, వేసుకున్నాను. తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నా. అది కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఉంటే మాత్రం తాజాలు ఉంటే చాలా బాగుంటుంది, వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకేనా? పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కూడా పెద్దగా అంత అవసరం లేదు, తక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. అప్పుడు దాకా కొంచెం వేడెక్కిందండి. కొంచెం ఆయిల్ వేడెక్కగానే మనము ఆవాలు, తర్వాత జీలకర్ర మంచిగా అన్నిట్లలో సమృద్ధిగా వేసుకోండి, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను పచ్చిమిర్చి వేసేస్తున్నాను. జీలకర్ర ఆవాలు మాడకుండా చూసుకోండి పోపులో. పచ్చిమిర్చి ఎంత బాగుందంటే ఇది అసలు ఈ చట్నీ. మీరు అసలు చపాతీ పూరి అవన్నీ పక్కన పెట్టేసండి, వేడిగా అన్నం వండుకొని ఆ అన్నంలో వేసేసుకొని తినండి. అసలు రుచే అండి, అంత బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం వేగాలి. ఇది ఆల్రెడీ వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులో పచ్చి కొబ్బరి వేసేస్తున్నాం. తాజా కొబ్బరి, పచ్చి కొబ్బరి మాత్రం వేసుకోవాలి, మళ్ళీ ఎండు కొబ్బరి అలాంటి వద్దు. ఇంకా ఇందులో పులుపు కోసం టొమాటో, చింతపండు ఏం అవసరం లేదు. ఈ 3 కాంబినేషన్ అన్నమాట. అద్భుతమైన రుచి అండి అసలు. పచ్చి కొబ్బరి కూడా వేగాలి. ఇది చక్కగా ఇలాంటి వంటలు మన వాళ్ళని కలుసుకోవడము, అక్కడ కూడా ఇలాంటి రెసిపీస్ అట్లా చూడడము, చేయడము ఎంత బాగుంటుందండి. ఇలాంటివి చేసి ఇంట్లో భర్తకి పిల్లలకి పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఒక మెసేజ్ బ్రదర్ పంపిస్తే చదివాను. అష్టైశ్వర్యాలు అంటే ఏంటంటే ప్రతిరోజు తల్లిదండ్రులు చూడగలగడం, ప్రేమించే పిల్లలు ఉండడం. మనం ఎంతో కష్టపడతాం వాళ్ళ కోసం, ఎన్నో త్యాగాలు చేస్తాం కదా. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుంది. అప్పుడప్పుడు చక్కగా పండగలకి, వాళ్ళు ఎక్కడ ఉద్యోగాల పరంగా ఎక్కడ ఉన్నా సరే పండగలకి తప్పకుండా ఇది నా తల్లిదండ్రులు, నేను రావాలి, నేను అమ్మ చేతి వంట నేను తినాలి అనే ఒక ఆరాటంతో ఏ కొడుకు వస్తాడో అది ఆ కొడుకు జన్మ ధన్యమైపోయినట్టే. ఆ తల్లికి మనసు, కడుపు అన్నీ నిండిపోతున్నాయండి నిజంగా చెప్పాలంటే. ఇలాంటివి అది చిన్నవే, ఎందుకంటే మన భారతీయ వంటల్లో చక్కగా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి చూడండి. వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో క్యారెట్స్ వేసేసుకుందాం. క్యారెట్స్ కూడా చక్కగా మంచిగా వేగాలి. అది కూడా క్యారెట్స్ 3 క్యారెట్స్ అండి. 9 ఉన్నాయి. అవి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 100 గ్రాములు ఉంటాయి కావచ్చు ఉసిరికాయలు. ఆంటీ ఇవి తీసుకెళ్ళండి, దొరికాయి మాకు రిలయన్స్లో అట్లా దొరికినాయని చెప్పేసి, అసలు సీజనే కాదు అని చెప్పేసి అంది. అలాగానే తీసుకొని వచ్చేసాము. వెంటనే ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పేసి అనుకుంటుంటే ఇంటి ముందుకే క్యారెట్స్ వచ్చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్స్ వేగుతుంటాయి కదా, నేను ఈ ఉసిరికాయలన్నీ ఇలా మొత్తం గింజంతా తీసేసి ముక్కలు చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా నైఫ్తోని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అలా చేస్తుంటే నాకు గుర్తొచ్చిందనమాట. ఏమని అంటే, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. అమ్మొక్కతే పాపం, నాన్నగారు చాలా రోజులైంది. ఆ కొడుక్కి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. కనీసం 25 సంవత్సరాలు అయింది మాట్లాడక. ఆ తల్లితో ఏం పాపం చేసింది? నేను కని పెంచి నేను పెద్ద చేయడం పాపమా? నీ తల్లి నీకు విద్యాబుద్ధులు నేర్పించడం పాపమా? అది ఎందుకో నైట్ ఆ విషయం గుర్తొచ్చింది.
అది రెసిపీ చేసుకుంటూ వంట ఒకటే కాదండి, విలువలు ఉండాలి మన మనసుకి. మనం ఏం చేస్తున్నాము, జన్మ ఇస్తే తప్ప భూమి మీద పడ్డాం కదా, దానివల్ల మంచి చెడు తల్లిదండ్రులకు కంటగట్టకూడదు, అది మహాపాపం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిన్ను కంటారు కానీ నీ తలరాత నీకు చెప్పాను కదా, నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఇలా భూమి మీదకి వచ్చేటప్పుడు ఇలా పట్టుకొనే వస్తాం పిడికిళ్ళు బిగించి. ఏం పట్టుకోవాలనేది తెరిచిన తర్వాత అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత మంచి వైపు వెళ్తావా చెడు వైపు వెళ్తావా, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఆపాదించకూడదు కదా. అది గుర్తొచ్చిందనమాట నాకు, అందుకనే చెప్పాలనిపించింది. విన్నవాళ్ళు ప్రతి వాళ్ళు నా వీడియోస్ చూసే వాళ్ళందరూ దాదాపు యూత్ ఎక్కువ ఉంటున్నారు. తప్పకుండా చూడండి, మీ అమ్మ నాన్నలతో ఎక్కడున్నా రోజు మాట్లాడండి, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. కొన్ని అసలు మీకు ఏమి చెప్పలేని, అంటే జీవితాంతము కూడా మీకు చెప్పలేని విషయాలు భార్యాభర్తల మధ్య ఉంటాయి. అంటే మీ తల్లిదండ్రుల మధ్య ఏం చెప్తే పిల్లలకి ఏం కష్టం అవుతుందో అన్న ఉద్దేశంతో అట్లా. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించండి, గౌరవించండి. ఇవాళ నేను వీడియో చేసిన రోజు ఫాదర్స్ డే అన్నమాట, అందుకే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రిని గౌరవించండి, ఆయన మీకు నిజమైన నేస్తం, మిమ్మల్ని భుజాల మోసిన వ్యక్తి ఆయన కదా. హ్యాపీ ఫాదర్స్ డే. సో క్యారెట్స్ కూడా వేగిపోయినాయి, చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ఏంటి, ఆరెంజ్ కలర్ క్యారెట్, వైట్ కలర్ పచ్చి కొబ్బరి, తర్వాత ఉసిరికాయలు అంటే గ్రీన్ కలర్ పచ్చిమిర్చి, ఇది ఒక రకమైన గ్రీన్ ఉసిరి, ఆరెంజ్ క్యారెట్. అసలు ఎంత కలర్ఫుల్గా మనం చేస్తుంటేనే కదా ఎంత బాగా అనిపిస్తుంది అండి. సో ఇప్పుడు మనం ఇందులో క్యారెట్స్ కూడా వేగిపోయినాయి, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాము. చూస్తుంటేనే మనకు అంటే అది ఊహించుకుంటుంటేనే దీని రుచి మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. కరివేపాకు వేసేసాను అండ్ కొత్తిమీర కూడా మొత్తం ఇందులోనే వేసేసాను. మొత్తం వేసేసాను. ఇప్పుడు వేసేసి చక్కగా మంచిగా దీన్ని టోటల్గా కలపాలి. ఇలా మీరు కచ్చాపచ్చగా ఉండాలి, కొంతమంది బరకగా ఉండడమే ఇష్టం, ఇది మన ఇది. కాబట్టి కొంచెం ఒక్కసారి ఒక కోసి ఇస్తే మీకు బరకగా వస్తుంది. లేదు కంప్లీట్ మెత్తగా కావాలి గ్రైండ్గా అంటే కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసేసుకోండి, ఎలా అయినా బాగుంటుంది. ఇవి చక్కగా వేగిపోయినాయి. లాస్ట్ ఇందులో మనం దీనికి సరిపడా చట్నీకి ఇందులో ఏమేమైతే వేసేస్తామో వాటికి సరిపడా మనం సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ మ్యాక్సిమం మీరు కళ్ళుప్పు గ్రైండ్ చేసి వాడడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నాను కానీ నేను కూడా బద్దకిస్తున్నాను, కొన్నిట్లో మాత్రమే వేస్తున్నాను. సాల్ట్ వేసేసాను కదా, సాల్ట్ వేసేసి ఇది కొంచెం కలిపేసి ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఇవన్నీ చక్కగా ఇందులో ఆయిల్లో ఉడుకుతున్నాయి, మంచిగా మగ్గుతున్నాయి ఇవి. ఇప్పుడు మనం దీన్ని ఒక క్యాప్ పెట్టేసుకుందాం, అంతే. క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్లో ఇదంతా మగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు 2 నిమిషాల తర్వాత నేను బ్యాక్ వచ్చేసాను, ఓపెన్ చేసుకోండి. ఆవిరికి చక్కగా ఇందులో ఉన్న ఉసిరి, తర్వాత క్యారెట్స్ అండ్ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఇంకేమైనా పచ్చిమిర్చి కదా, సాల్ట్తో సహా అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని వేడి అన్నం, దీనికి కాంబినేషన్ నేను ఇవాళ మజ్జిగ పులుసు చేయాలని అనుకుంటున్నాను. దీనికి కాంబినేషన్ ఈ మజ్జిగ చారు అండ్ ఆ వేడి అన్నము, క్యారెట్ పచ్చి కొబ్బరితో చేసిన ఉసిరికాయ చట్నీతోని మీరు తినండి. ఆహా ఏమి రుచి అండి. ఇది మొత్తం నేను చల్లారబెట్టేశాను ఈ మిశ్రమం అంతా. ఇప్పుడు ఇది నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. చల్లారిపోయిన చక్కగా కొంచెం చల్లారి తర్వాత ఏదైనా మిక్సీ పెడితే మనకు సేఫ్ సైడ్ ఒకటి, తర్వాత మిక్సీ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది. అద్భుతమైన టేస్ట్ అండి. అసలు నేను ఎంత బాగుంటుందని అసలు తను చెప్తుంటే టీవీ చేస్తుంటే ఇలా చేశానంటే నేను ఈరోజు కొంచెం టేస్ట్ చేయండి నేను రిక్వెస్ట్ చేసింది. చాలా ఏమో అనుకున్నా నేను ఉసిరి క్యారెట్ కొబ్బరి చట్నీ అంటే, కానీ సూపర్ అండి అసలు. ఇది కొంచెం నేను అంటే కొంచెం బరకగా పట్టేస్తాను. మీకు మెత్తగా అంటే ఒక 2 చుక్కల వాటర్ వేసేసుకొని చేసేసుకోండి. ఇలా తింటేనే నోటికి తగులుతుందని చెప్పేసి నేను ఇలా చేశాను. సో అద్భుతమైన క్యారెట్, ఉసిరి, తర్వాత పచ్చి కొబ్బరి చట్నీ అంటే ఇలాంటివన్నీ టేస్ట్ బాగుంటే నాకు చూపించాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా నేను
జగమంత కుటుంబం నాది, అందరూ నా వాళ్ళే అయిపోయారు అనమాట. సో ఇది అందరూ చేసుకోండి. దీనికి కాంబినేషన్ మజ్జిగ పులుసు చేసుకోండి. సూపర్ టేస్టీ. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. అంతవరకు నమస్తే.